వాన కొడితే ఊరు మునుగుతుంది. ఊరు మునుగొద్దని మోరి గట్టనికే మోరి కాలువకు మట్టి అడ్డం వేస్తే చెరువులో ఉన్న చేపలు చచ్చిపోయినాయి. ఇంతకేం జరిగింది, ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? ఇది వార్తల్లోకి పోదాం పండి. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నల్లకుంట చెరువులోకి మురుగునీటి కాలుష్యంతో విషమయంగా మారింది. ఇక సమీప కాలం నుంచి శుద్ధి చేయని మురుగునీరు నేరుగా చెరువులోకి చేరడంతో పెద్ద సంఖ్యలో అంటే లక్షల్లో చేపలు చచ్చిపోయిన హృదయ విదారక ఘటన ఇప్పుడు మనం వీడియోలు చూస్తున్నాం. వచ్చేసి రైల్వే అండర్ పాస్ కిందకి వెళ్ళి నీళ్ళు ఇడికి వచ్చే కాలువల ఆడొచ్చి చేపలు కొన్ని వందల వేల లక్షల చేపలు ఊపిరాడక నీళ్ళల్లో మురికి నీళ్ళు ఎక్కువ ఆక్సిజన్ లేకనా, లేదంటే ఈ చేపలు చంపాలని ఎవరైనా వాళ్ళ రాజకీయం కోసం ఇట్లా విషం కలిపిర్రో తెలియదు, కానీ చేపలను చంపైతే వాళ్ళు పొట్టన పెట్టుకుంటారు నోట్ల. ఈ ప్రభుత్వ అధికారులు ఏమో ఒక రకంగా చెప్తుర్రు, పాలకులేమో ఒక రకంగా చెప్తుర్రు, కాంట్రాక్టర్ ఏమో నాకేం సంబంధం, నాకేం తెలుసు, నాకు సంబంధం లేదు, వాళ్ళ చెరువులకు నీళ్ళు నీళ్ళే కాలువ కడుతున్నామని ఏదో పొంతలేని కథలు అయితే చెప్తున్నారు. కానీ గిది ఎట్లా సమంజసం అవుతుంది? మరి గిదే ప్లేస్లో గిదే దాంట్లో ఒక మనిషి ఉంటే ఎట్లా, ఏంది పరిస్థితి? ఇన్ని మూగ జీవాలను చంపిన పాపం మీకైతే తప్పకుండా ముడుతుంది కాంట్రాక్టరు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా, మున్సిపల్ చైర్మన్ ఉన్నా వాళ్ళు పని చేయండి అని చెప్పేసి నిధులు తెప్పిస్తారు, ప్రారంభం చేస్తారు. అబ్బా చిన్న చిన్న దానికి కూడా వాళ్ళు కట్టే పట్టుకొని నిలబడరు కదా. ప్రతిదానికి ఎమ్మెల్యే రావాలి, ప్రతిదానికి కమిషనర్ రావాలి, ప్రతిదానికి చైర్మన్ రావాలని కాంట్రాక్టరు పైసలు మిగిలించుకోవాలి చేసిన లంగేశాలకు చేపలు చచ్చిపోయినాయి. నిజం చెప్పాలంటే ఎందుకోసం అంటే ఆ మైసమ్మ కాడ తూము దగ్గర బోర్లు పెట్టి ఆ నీళ్ళు వెంకటరమణ థియేటర్ వెనకాల ఉన్న మోరిలా కలిపితే 100 మీటర్లు 200 మీటర్ల పైపులు వేసేసి ఇన్ని చేపలు చచ్చిపోయావా? చచ్చిపోవు. ఈ చేపలు రావడానికి కారణం కాంట్రాక్టరా, తర్వాత నీళ్ళు ఏమైనా విషతుల్యమైనయా, దీన్ని అదునుగా చేసుకుని ఎవరైనా విషయం కలిపిరనే విషయం తెలియాల్సి ఉంది. ఇంకా విషయం తెలుసుకున్న జడ్చర్ల మున్సిపల్ కమిషనరు, చైర్మన్, కాంట్రాక్టరు, శానిటేషన్ ఇంజనీరు ఆడికి వచ్చిండ్రు. ఇంకా వాళ్ళ మీద జడ్చర్ల మున్సిపాలిటీకి చెందిన మూదురాజులు గట్టిగానే ఇసుకపడ్డారు. కానీ ఆడ సమయం మించిపోయింది, చేపలు చచ్చిపోయినాయి. నష్టపరిహారం కట్టేయనిక రాదు, సచిన చేపలు మార్కెట్లో తీసుకొని అమ్మనిక రాదు. ఇంకా విషయం ఏంది తెలుసా? అట్లకెళ్ళి చేపలు కుప్పలు ఎత్తుకపోయారు. ఇంకా విషతుల్యమైన చేపలు తినేవారు ఏమన్నా కావాలా కదా? రేపటి వెళ్ళి అయితే అందరు చూసుకుంటూ ఉండి జాగ్రత్త చేపలు తిన్నోళ్ళు. చెప్పండి, మీరు అడగండి. ఓకే, దానికి సొల్యూషన్ కూడా ఈ వాటర్ వండు నీళ్ళు రాకుండా కూడా వేరే దిగ్గని పంపించచ్చు. ఇక్కడ దానికోసమే వీళ్ళు కాంట్రాక్టర్ కూడా ఏర్పాట్లు చేసిండు. ఫస్ట్ అక్కడ అది ఓవర్ నైట్ కొద్దిగా వచ్చేసినాయి. తర్వాత వీళ్ళు మరి ఏం చేసిందనేది తెలియదు. ఇంట్లోకి నీళ్లు డైవర్ట్ తర్వాత మంచి నీళ్ళ చేపలు ఉంటే ఇప్పుడు మంచి నీళ్ళు అయితే మంచిగా ఉన్నాయి. ఫస్ట్ అయితే నీకు కనిపించినాయి, కళ్ళకి కనిపించినాయి కదా. వాటర్ అయితే ఉండే నేను వాటర్ అయితే కాదు, ఉన్నాయి ఆల్రెడీ. అప్పుడు కూడా ఇక మనకి ఎందుకన్నా మాకు తెలియదు ఆడ పైపు కిందికే ఉందని. అవును, ఈడ ఒక కట్టేసినాం, తీపేది అక్కడ ఒక కట్టేసినాం, అక్కడ వచ్చి ఆగింది. ఆ వాటర్ కిందికే గ్రౌండ్ లకి పైప్ ఉంది, మాకు తెలియదు. ఆ గ్రౌండ్ లకి ఆల్రెడీ వరకు పైప్ ఆల్రెడీ చైర్మన్ సార్ చెప్పి కాలు అట్లా కూడా అంటే అక్కడ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఉంటాయి కదా, ఆయన కూడా రిక్వెస్ట్ చేసినాం. అతను ఓపెన్ నాదేళ్ళకి వాటర్ తీసుకెళ్లొద్దు, అట్లాగే డైవర్ట్ చేసి మెయిన్ రోడ్ తీసుకోదాం అనుకున్నా. అతను కూడా వద్దన్నాడు. అయితే అక్కడ మోటార్లు పెట్టి వచ్చినాడని కొట్టేస్తున్నా. పార్ట్నర్ మేము ఇద్దరు, మాదే సొంతం. సరే, మీరు టెండర్ తీసుకున్నప్పుడు పాత నీళ్లు ఎలా ఆపాలని ఉంది? అది తప్పైంది. దాని కొరకు ఎమ్మెల్యే గారు నేను వచ్చి ఆపిన ఈ బతుకమ్మకుండా చేసి ఇంత మంచి చేసినాము, నువ్వు మురికి నిలగలితే బాగున్నదని చెప్పిందా. ఈడ వద్దు, ఆడబెట్టుకొని ఏం చేసారు, ఈ ఇంజన్ ఆడబెట్టమని చెప్పిన మోరిలా పెట్టి అవతల కింద మోరి అట్లా కొట్టురు అని చెప్పిన. నైట్ చేంజ్ చేసిరు, మొత్తం సంచులు వేసి పెట్టారు. ఆడ సంచులు వేసి పెట్టి అప్పుడు ఏమైంది, ఆ రోడ్డుకి నీళ్ళు పోయినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి అది హోల్ పెట్టిండ్రు ఒకటి ఇళ్ళకు. ఆ హోలు వీళ్ళు బంద్ చేయక నైట్ వచ్చే వరకు అందులోకి మొత్తం తెల్లారి వరకు నేను వాకింగ్ వచ్చే వరకు మొత్తం నిండిపోయినాయి మురికి నీళ్ళు. ఏంది అని ఆ రోజు నుంచి కూడా వీళ్ళకి ఇదే చెప్తున్నాం, నువ్వు ఈడ పెట్టడానికి కరెక్ట్ కాదు, నువ్వు ఎన్ని రోజులు పెట్టినా కూడా నీళ్ళు ఒక ఇంచు కూడా ఉడవవు. ఆ మోరిలో వచ్చినాడు రోజు ఒక 5-6 గంటలు పక్క కొట్టుకో అని చెప్తున్నా. వీళ్ళు ఇక పట్టించుకుంటలేరు, అట్లే ఉంటుంది. ఈ చేపల వాసన అసలు ఇట్లా ఇంట్లో కూడా వస్తుంది మాకు. మొత్తం ఇంత నీట్గా ఉన్నదాన్ని ఇప్పుడు అందరు మెట్టాలు తీసుకుపెట్టుకుంటావా? బతుకమ్మ కూడా ఇంత మంచిగా ఉన్నదని కాంట్రాక్టర్ లేచినారని కూడా చెప్పాను. ఇమీడియట్ గా కాదన్న, ఈ వాటర్ అన్నీ కదా చేపలు తీస్తావు, వాటర్ ఎట్లా తీస్తావు బయటికి? ఇంత వాటర్ ఎట్లా బయటికి తీస్తావు? మళ్ళీ ఇన్ని వాటర్ ఎట్లా నింతావు నువ్వు? వర్షాకాలంలో నీట్గా ఉంటుందనే కదా ఇంత మంచి చేసి పెట్టింది, డెవలప్మెంట్ చేసింది దేనికోసం? ఇది నువ్వు చేపల మురికి నీళ్ళు ఇస్తాను కదా ఇట్లా. సార్ ఇంకొకటి శానిటేషన్ చేపిస్తారా సార్ దీన్ని, మన చెరువుని?
మీ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మాకు సంబంధం లేదంటాడు. సంబంధం లేదు, క్లీన్లెస్ అనలేదు. సార్ మీరు సంబంధం 100% తప్పు జరిగింది, ఒప్పుకుంటున్నాం. అక్కడ కాంట్రాక్టర్ తప్పు చేసిండు కాబట్టి వాళ్ళ మీద ఏ విధంగా యాక్షన్ తీసుకున్నా ఆ విధంగా తీసుకుంటాము. ఇప్పుడే వాటర్ అయిపోయిందా? ఏమి వస్తుంది? మీరు ఈడ ఇంజన్లు పెట్టడం కరెక్ట్ కాదా? నేను చెప్పలేదు నీకు 15 రోజులు కూడా చెప్తున్నా. నువ్వు వాళ్ళ ఊరిలో వెళ్ళిపోతా అని చెప్పిన. ఇంకా వెంటనే బయటకు కొట్టుకోవాలి. రైట్ సార్. నమస్కారం. ఈరోజు మనకి నల్లకుంట చేపల చెరువులో కొన్ని చేపలు చనిపోయాయి చాలా వరకు. ఆ చేపలు చనిపోవడానికి ప్రధాన కారణం మనకి డ్రైనేజ్ వర్క్స్ నడుస్తున్నాయి 14 crores తోటి. కంటామినేటెడ్ వాటర్ కొద్దిగా డైవర్ట్ కావడం ఒకటి ప్రధాన కారణం. దాంతోపాటు చేపలు ఇంకేమన్నా కలపడం వల్ల చనిపోయినాయి అనేది కూడా మాకు కొద్దిగా అనుమానాలు వస్తున్నాయి. ముదిరా సంఘం వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, మీకు చాలా వరకు లాస్ జరిగింది. ఆ లాస్ని భర్తీ చేయడానికి ఇటు విషయాన్ని ఎమ్మెల్యే గారికి మరియు పై ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోతాము. మోరోవర్ ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా ఒకటి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే వాటర్ మనకి డైవర్ట్ అవుతుందో ఆ డైవర్ట్ అయ్యే వాటర్ని బ్లాక్ చేయమని, ప్లస్ ఆ వాటర్ని పైప్ మోటార్ పెట్టేసి స్ట్రైట్గా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. ఇందులో కూడా మేము ఫ్యూచర్లో మొత్తం క్లియర్ చేసేసి ఇంకా డెవలప్ చేయాలని ఒక ప్రపోజల్ కూడా ఉంది. కాకుండా ఇప్పుడు జరిగిన నష్టాన్ని మటుకు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి ప్లస్ మా పై ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి నష్టపరిహారం భర్తీ చేసేటట్టు ప్రయత్నిస్తాము. నేను చైర్మన్ గారు ఇద్దరం కూడా. ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి ఏ విధంగా జరిగింది అనేది కూడా ఒక రిపోర్ట్ కావాలి మనకి. ఇప్పుడు ఆ డ్రైనేజ్ వాటర్ కలవడం వల్లనే చనిపోయా లేకుంటే ఏమన్నా కలపడం వల్ల ఇంకేమన్నా జరిగిందా అనేది కూడా ఒక రిపోర్ట్ వస్తే దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కాంట్రాక్టర్ ద్వారా నష్టపరిహారం భరించాలా లేకుంటే గవర్నమెంట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటుంది అనేది కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం, ఇంకేమన్నా అవసరమైతే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి అందరి ద్వారా మనకి ఏ విధైతే ప్రొసీజర్ ఉందో ప్రొసీజర్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. దానిపైన కూడా మీరు ఏం యాక్షన్ తీసుకోలేదు. బెల్లం కలపడం అంటే అప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఆ కేసు బుక్ చేయడం జరిగింది. అది బెల్లం అనేది ఇప్పుడు మనకి లీగల్గా లేదు కాబట్టి వాళ్ళు ఆ ఇష్యూని వాళ్ళే టేకప్ చేశారు. ఎవరు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు కూడా బుక్ చేశారు. అది మీరు చెప్పేది కరెక్ట్ నేను కాదంటలేను. కాకపోతే ఆ వాటర్ కలపడం వల్ల చేపలు చనిపోయినాయి అని చెప్పేసి ఆ కలిపిన వారి మీద అప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు బుక్ చేశారు.